నమస్కారం రైతు సోదరులకి. నా పేరు వరుణ్ రాజ్. నేను వ్యవసాయ సలహాదారుణ్ణి. మనం రోజు ఫీల్డ్ మానిటరింగ్ చేసే దాంట్లో భాగంగానే ఈరోజు ఒక రైతు గారిని కలవడం జరిగింది. యంగ్ ఫార్మర్. ఆయన యొక్క అనుభవాన్ని, మిర్చి రైతేనే, ఆయన యొక్క అనుభవాన్ని ఆయన మాటల్లో తెలుసుకుందాము. అన్న, మీ పేరన్న? నా పేరు రాజన్న. ఏ ఊరండి ఇది? గోపతండ. మీరు ఎన్ని సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్నారు? నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఓకే. అంటే మీకు మిర్చిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి మిరప పంటలో? తర్వాత దానికి ఏ విధంగా మీరు ఇన్ని రోజులు యాజమాన్య పద్ధతులు తీసుకున్నారో ఒక్క నిమిషం చెప్తాను. మేజర్గా నల్ల తామర, వేరు కుళ్ళుడు, కాయ కుళ్ళుడు, కొమ్మ కుళ్ళుడు ఇవి వస్తున్నాయి. వీటి ద్వారా మనం ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తున్నాం, దిగుబడి తగ్గుతుందనేసి. వీటి ఫెర్టిలైజర్ వేస్తున్నా కానీ ఇందులో భూమిలో సారం లేకపోవడం వలన ఇవి నల్ల తామర, తర్వాత మన పేనుబంక, గొంగలి పురుగులు ఇవి ఎక్కువగా రావడం ద్వారా మనకు దిగుబడి తగ్గుతుంది. ఇప్పుడు ఈ రకంగా మనం ఇన్ని సంవత్సరాలుగా చేసిన పద్ధతుల ప్రకారం మనకు అధికంగా ఫర్టిలైజర్ యొక్క యూసేజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి భూమిలో మొక్క తీసుకునేంత తీసుకునే మిగతా ఫర్టిలైజర్ని, రసాయనిక ఎరువుల్ని భూమిలో ఉండటం వల్ల భూమి గట్టిపడడం జరుగుతుంది. దానివల్ల మీకు మొక్క ఎదుగుదల లేకపోవడం వల్ల మళ్ళీ అధికంగా వాడాల్సి వస్తుంది. ఈ సమస్యకి మనము మంచి పరిష్కారం ఏంటంటే, భూమిలో నేల యొక్క సారవంతాన్ని పెంచాలి. నేల యొక్క సారవంతంలో భాగంగా ఆర్గానిక్ కార్బన్ అంటారు. ఆ కర్బన శాతాన్ని ఎప్పుడైతే పెంచుతామో భూమి గుల్లబారి వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అవుతుంది. అంటే ఒక ఇంటికి బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన భూమిలో అంటే మన మొక్కకి భూమిలో కర్బన శాతం అంత ఇంపార్టెంటు, మొక్కలో వేరు వ్యవస్థ అంత ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మీకు పైనుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత కింది నుంచి భూమి నుంచి వచ్చే వేరుకుళ్ళు లాంటి సమస్యలు కానీ కంట్రోల్ అవుతాయి. దీంట్లో మనం ఏం చేయాలంటే, ఇన్ని సంవత్సరాలుగా మనం చేసేదంటే పశువుల ఎరువు ఇలాంటివి మనము వేసుకునేది. దానివల్ల మనకి నేల యొక్క సారవంతం ఎప్పటికీ మెయింటైన్ అయ్యేది, ప్లస్ కర్బన శాతం కూడా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లలో మనకి ఫర్టిలైజర్లు తీసుకురావడం, వేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని సమస్యను పరిష్కరించుకోవాలి. నేల యొక్క నిర్మాణాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుండాలంటే కృషిటెక్ కంపెనీ వారి సన్వర్ధన్ అనే ఒక విశిష్టమైన ఉత్పాదన ఉంటుంది. దాంట్లో మీకు వేపపిండి, ఆముదము, గానుగ, ఇప్ప, సాదుపిట్ట, కోడిపెంట, తర్వాత పొగాకు, పసుపు, బంతి, మైసీలియం బ్యాక్టీరియా, షెల్ పౌడరు, ట్రైకోడర్మా, సూడోమోనసు, నత్రజని, భాస్వరము, పొటాష్ని కరిగించే బ్యాక్టీరియాలు దీంట్లో ఉంటాయి. దీంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇన్ని రకాలు ఉండడం వల్ల మీకు ఏదైతే నల్లతామర సమస్య చెప్పిల్లో, తర్వాత వేరుకులుడు సమస్య చెప్పిల్లో, వేరుకులుడు సమస్యకు దీంట్లో పసుపు ఉండడం వల్ల మీకు వేరుకులుడు అనేది కంట్రోల్ అవుతుంది. మనకు పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అనేది మీకు ఐడియా ఉంటుంటుంది. తర్వాత వేపపిండి, గానుగ, కరాంజు ఇవి ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఏవైతే మీకు దోమలు ఉన్నాయో, తర్వాత పురుగు ఉన్నాయో వాటి యొక్క గుడ్లు భూమిలోనే పెట్టుకొని ఉంటాయి. వాటి యొక్క జీవిత చక్రాలను ఇవి నాశనం చేస్తాయి. కాబట్టి మనకి అసలు ప్రాబ్లమే రాకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తర్వాత అధికంగా పూత, కాత కూడా మంచిగా పడుతుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము 40 కేజీలు బస్తా ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 2 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తోటి, ఎప్పుడు మీరు ఆల్రెడీ పచ్చిరొట్ట పంటగా పెసరు వేసుకున్నారు కాబట్టి ఈ పెసరు పంటలో మీరు కలిపి దున్నేటప్పుడు అది వేసుకుంటే మీ పెసరుని కూడా బాగా కుళ్ళబరిచి నేలకి ఇంకింత మరింత ఆర్గానిక్ కార్బన్ని అందిస్తుంది. నేల సారవంతం అవుతుంది. ఒకవేళ వేరే రైతులు అచ్చు తోలుకుని ఆల్రెడీ నేలను ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, సాళ్ళు వేసుకునే సమయంలో దాంట్లో భాగంగా మీరు అప్పుడు డిఏపి వేస్తారు కదా, డిఏపితో భాగంగా మీరు సన్వర్ధన్ అనేది యాడ్ చేసుకున్నారనుకోండి, మీ యొక్క పోషకాలు మొక్కకు అందడంతో పాటు వివిధ రకాల రోగాల బారి నుంచి, అధికంగా అయ్యే ఖర్చుల నుంచి మీరు బయటపడి మా పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. మన మిర్చి అందరి ఇళ్లలో వాడుకునేది. దీన్ని కొంచెం పెస్టిసైడ్ యూసేజ్ తక్కువ చేయాలి, తర్వాత రసాయనిక ఎరువులు తక్కువ చేస్తే కొంచెం నాణ్యమైన పంటను మనం బయటకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా మనల్ని ఈ రకంగా పండించిన వాళ్ళని కొంచెం తలుచుకుంటారనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం మీరందరూ కృషిటెక్ కంపెనీ వారి విశిష్టమైన ఉత్పాదన సన్వర్ధన్ని ఉపయోగించి మీరు అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన దిగుబడిని పొందాలని
మేము ఆశిస్తున్నాం. నమస్కారం.